700 రూపీస్తో రెస్టారెంట్లో ఏం తినొచ్చు, ఫుడ్ స్ట్రీట్లో ఏం తినొచ్చు అనేది ఈ వీడియోలో చూసేద్దాం. మేమైతే జిఎస్ఎం మాల్లో ప్యారడైస్ రెస్టారెంట్లో ఒక చికెన్ కబాబ్ అండ్ పన్నీర్ టిక్కా అయితే తిన్నాం. బిల్ అయితే 700+ అయింది. టేస్ట్ బాగానే ఉన్నా మా బడ్జెట్కి ప్రైస్ అయితే ఓవర్ అనిపించి హైటెక్ సిటీలో ఉన్న ఫుడ్ కోర్ట్కి అయితే వచ్చేసాం. ఇక్కడైతే చికెన్ కబాబ్ అయితే తిన్నాం. దీని ప్రైస్ వచ్చేసి 100 రూపీస్. అది ఒక పక్క కూడా రాకపోయేసరికి ఒక చికెన్ అండ్ ఒక మటన్ రాగు సంకటి కూడా ఆర్డర్ పెట్టుకున్నాం. వీటి ప్రైస్ వచ్చేసి 300 రూపీస్ అయింది. తర్వాత బ్రెడ్ ఆమ్లెట్ ఒకటి తిన్నాం. దీని ప్రైస్ వచ్చేసి 50 రూపీస్ అయింది. నాకు ఎంతో ఇష్టమైన మోమోస్ కనిపిస్తే అది కూడా తినేసాం. దీని ప్రైస్ వచ్చేసి 80 రూపీస్. ఇక్కడ చట్నీ బాగుంటుందని తెలిసాక ఆగుతామా, ఒక ఎగ్ దోశ కూడా తినేసాం. ఇది ప్రైస్ వచ్చేసి 50 రూపీస్. అండ్ లాస్ట్లో దాహం వేస్తే చల్లగా 2 బాదం మిల్క్లు కూడా వేసాం. వీటి ప్రైస్ వచ్చేసి 60 రూపీస్. ఓవరాల్గా ఫుడ్ స్ట్రీట్లో బిల్ అయితే 700 లోపే అయిపోయింది. మీరైతే ఏం ప్రిఫర్ చేస్తారు, రెస్టారెంట్ ఆర్ స్ట్రీట్ ఫుడ్? లెట్ మీ నో ఇన్ ద కామెంట్ సెక్షన్. బాయ్ గైస్.